రెడ్డి గారు అయిపోవడం ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకంగా తప్పుడు కథనాలు రాయడం, ఆయన్ని మళ్ళీ అంటే దీని ప్రకారం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏదో రకంగా అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది. దీనికి మళ్ళీ బిగ్ బాస్ జగన్. దేనికి బిగ్ బాస్ జగన్? ఈ రాష్ట్రంలో అనేక వ్యవస్థల్లో మార్పులు తీసుకుని వచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి పోర్టుల నిర్మాణం, ఎయిర్పోర్ట్ నిర్మాణం, మెడికల్ కాలేజీల నిర్మాణం, ప్రభుత్వ పాఠశాలల నిర్మాణం, గ్రామ సచివాలయ వ్యవస్థలు, ఇలాగ అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకొచ్చిన దాంట్లో బిగ్ బాస్ జగన్. చంద్రబాబు నాయుడు గారు నా ఉద్దేశంలో ఆయన బిగ్ బాస్ దేనికంటే పిల్లనిచ్చినటువంటి మామని వెన్నుపోటు పొడిచి ఆ పదవి లాక్కోవడంలో బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు గారు. అది రాజకీయంగా కుట్రలు కుతంత్రాలు వెన్నుపోట్ల మీద రాజకీయంగా ఎదిగినటువంటి దాంట్లో బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు గారు. తను ముఖ్యమంత్రి అయినటువంటి తొలినాళ్ళలోనే ఏలేరు స్కామ్ మీ అందరికీ తెలుసు. మా అయితే ఎకరానికి, మీ అందరూ వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చారు, మనకు కాస్త అవగాహన ఉంది దాని మీద. ఎకరానికి ఎన్ని చెట్లు ఉంటాయి? కొబ్బరి చెట్లు 40 నుంచి 50 మ్యాక్సిమం. కానీ ఏలేరు స్కాము అప్పట్లో రైతుల దగ్గర నుంచి కొట్టేసినటువంటి డబ్బుల్లో ఎకరానికి 1000 చెట్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఏలేరు స్కాము. 7 కేసుల్లో బెయిల్ మీద ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. స్టే తీసుకొని వచ్చి బెయిల్ మీద ఉండి ఈరోజు మనందరికీ నీతులు చెప్తుంటాడు. ఈ స్టేలు తీసుకొచ్చిన దాంట్లో బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు గారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అంటే 2003లో అనుకుంటా అన్ని చెట్లు ఉంటాయి, కొబ్బరి చెట్లు 40 నుంచి 50 మ్యాక్సిమం. కానీ ఏలేరు స్కాము అప్పట్లో రైతుల దగ్గర నుంచి కొట్టేసినటువంటి డబ్బుల్లో ఎకరానికి 1000 చెట్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఏలేరు స్కాము. 7 కేసుల్లో బెయిల్ మీద ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. స్టే తీసుకొని వచ్చి బెయిల్ మీద ఉండి ఈరోజు మనందరికీ నీతులు చెప్తుంటాడు. ఈ స్టేలు తీసుకొచ్చిన దాంట్లో బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు గారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అంటే 2003లో అనుకుంటా అక్టోబర్ 1వ తారీఖున ఆయన మీద బాంబ్ బ్లాస్ట్ జరిగితే సింపతి వస్తుందని చెప్పి ముందస్తు ఎన్నికలకు వెళ్ళాడు. సహజంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా సంతకాలు చేసేటువంటి పవరు ఈయన కూడా ఏంటంటే నేను అమరావతిని హైదరాబాదు, చెన్నై, ముంబైతో పోటీ పడేటువంటి విధంగా వాటిని తయారు చేస్తానని చెప్పి అన్నాడు. మంచిదే. దేనికంటే అవి పూర్వం నుంచి ఉన్నటువంటి నగరాలు. కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయలేవు అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇప్పటికన్నా ఇటువంటి కుట్రలు కుతంత్రాలు మానేసి మీరు నిజంగా ఏదైనా రుజువులు ఉంటే చెప్పండి. కేవలం ఓరల్ ఎవిడెన్స్ల మీద మాట్లాడుకునే దాని మీద కేసులు ఏంటండి? ఇవేవి నిలబడే కేసులు కాదు, తప్పుడు కేసులు, అక్రమమైనటువంటి కేసులు. దీని మీద ఫైట్ చేస్తాం, లీగల్గా ఫైట్ చేస్తాం. ప్రజలు మా వెంట ఉన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా పూర్తి స్థాయిలో మిథున్ రెడ్డి గారికి అందరూ నిలబడతాం. వారికి పూర్తి కాన్ఫిడెన్స్ ఇస్తాం, వారి పక్షాన్ని నిలబడతాం. వారి కుటుంబానికి పూర్తి సహకారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి పార్టీలో కింద స్థాయి కార్యకర్త, అభిమాని వరకు వారి కుటుంబం తోడుగా ఉంటామనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.